ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడినా మహేంద్ర సింగ్ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్లు ఆడగా తొలి 4 మ్యాచ్లలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ గాయంతో గత 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య వాంఖేడే స్టేడియంలో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు ఆడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం రోజు సుదీర్ఘ కాలం పాటు అంటే కొంత సమయం ప్రాక్టీస్లో పాల్గొన్నారు. గత మ్యాచ్కు ముందు కూడా సాధన చేసినట్లు తెలుస్తుంది. ఒక నిమిషంలో తప్పుకోవడం కూడా తెలిసిందే. అయితే వీళ్ళు మళ్ళీ ఆడతారా లేదా అనేది ఒక డౌట్. ఇరు జట్లు ప్రస్తుతం 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్ రేట్ కారణంగా ముంబై 7వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ అనేది 8వ స్థానంలో ఉంది. 4 వరుస పరాజయాల తర్వాత తిలక్ వర్మ మెరుపులతో గత మ్యాచ్లో నెగ్గిన ముంబై సొంత గడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో డికాక్, సుమన్ దీళ్లతో పాటు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్లో బుమ్రా ఫామ్లో రావడం చాలా ఆకట్టుకునే విషయం. అందరికీ బెస్ట్ విషయం ఏంటంటే బుమ్రా మళ్ళీ ఫామ్లోకి రావడం. మరోవైపు వరుసగా 2 విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్ చేతిలో ఓడి మళ్ళీ వెనుకబడింది. సంజు శాంసన్ పర్వాలేదు అనిపించి మళ్ళీ కెప్టెన్ రుతురాజ్ ఫామ్లోకి రావడం ఆందోళనకరంగా ఉంది. సో ఈరోజు సాయంత్రం తెలుస్తుంది. ఈరోజు ఎంఎస్ ధోని ఆడతాడా, రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది. వాళ్ళ ఎంఐ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈరోజు ఎలా ఉండబోతుంది. అండ్ ఎంఎస్ ధోనికి కూడా ఫేవరెట్ గ్రౌండ్స్ అని తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ఎంఎస్ ధోని ఆడొచ్చు అని చాలామంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? సాయంత్రం పెద్ద మ్యాచ్, బిగ్ మ్యాచ్, 2 పెద్ద టీంలే. సో ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి.